పైరసీ అనేది ఒక అతిపెద్ద భూతం. సినిమా అలా థియేటర్‌లో విడుదలైతే ఆ రోజు సాయంత్రానికి ఒక పైరసీ అయితే మార్కెట్‌లోకి వచ్చేస్తది. ఇంతకుముందు సీడీల రూపంలో వచ్చేది, ఇప్పుడు వెబ్‌సైట్‌ల రూపంలో వచ్చేస్తుంది. ఈ పైరసీ ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? అంటే దీనందరికీ ఒక దొంగ దొరికాడట, పైరసీ దొంగ. వీడు మామూలు దొంగ కాదు, ఆడు మగాడ్రా బుజ్జి అంటారు కదా! అలాగే ఈడు పైరసీ గాడనమాట. ఒకే ఒక్కడు 65 సినిమాలు పైరసీ చేశాడట. అది కూడా ఒక హెచ్‌డీ కెమెరాతో. తెలుగు సినిమా పైరసీ రాకెట్ గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. సినిమా విడుదలైన రోజే థియేటర్‌లో ప్రేక్షకుల్లా వెళ్లి హెచ్‌డీ క్వాలిటీలో రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతడొక్కడే ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి 65 సినిమాలను పైరసీ చేశాడట. ఇటీవల హిట్ 3 సింగిల్ చిత్రాలు విడుదలైన రోజే హెచ్‌డీ ప్రింట్లు బయటకు రావడానికి ఇతడే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, సైబర్ క్రైమ్ డీసీపీ ధారా కవిత ఒక ప్రకటనలో ఈ వివరాలు చెప్పారు. ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జానా కిరణ్ కుమార్ 29 సంవత్సరాలంటే ఇతను హైదరాబాద్లోని వనస్థలపురంలో నివాసం ఉంటూ ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లోని ఓ పైరసీ గ్రూప్ లింకును చూసి కిరణ్ దాని నిర్వాహకుల్ని ప్రోటాన్ మెయిల్ ద్వారా సంప్రదించాడు. సినిమాలు పైరసీ చేసి పంపించేలా వారితో ఒప్పందం చేసుకున్నాడు. అప్పటి నుంచి సినిమా విడుదల రోజే థియేటర్కి వెళ్తున్న నిందితుడు చొక్కా జోబులో హెచ్‌డీ కెమెరా పెట్టుకుని రికార్డ్ చేసేవాడు. ఆ తర్వాత ఆ వీడియోని టెలిగ్రామ్ ద్వారా పైరసీ వెబ్సైట్లకు పంపేవాడు. ఒక్కో సినిమాకు $300 నుంచి $400 చొప్పున క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకునేవాడు. జెబ్‌పే, కాయిన్ డీసీఎక్స్ వంటి వేదికల ద్వారా క్రిప్టో కరెన్సీని రూపాయల్లోకి మార్చుకునేవాడు. ఇటీవల కొన్ని చిత్రాలు విడుదలైన రోజు నుంచే హెచ్‌డీ వెర్షన్ ఆన్లైన్లో ఉండడాన్ని గుర్తించిన నిర్మాణ సంస్థలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, యాంటీ వీడియో పైరసీ సెల్ ఫిర్యాదు చేశాయి. సాధారణంగా సినిమా ప్రదర్శితమయ్యే అప్పుడు మధ్యలో తెరపై ఒక వాటర్ మార్క్ వచ్చి వెళ్తుంది. ఇది ప్రేక్షకులు గుర్తించలేరు. ఎవరైనా సినిమా రికార్డ్ చేస్తే ఎక్కడి నుంచి చేశారో దీని ద్వారా కనిపెట్టగలరు. ఇదే కోవలో ఏవీపీసీ కొన్ని పైరసీ కాపీలను విశ్లేషించగా హైదరాబాద్లోని ఓ ప్రముఖ థియేటర్లో రికార్డు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఏవీపీసీ ప్రతినిధి ఎర్ర మణీంద్రబాబు మే 5న ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన ఇన్స్పెక్టర్ ఎస్ నరేష్ బృందం సదరు థియేటర్లకు వెళ్లి ఆరా తీసింది. పైరసీ వీడియో ఉన్న తీరును బట్టి ఏ వైపు నుంచి రికార్డింగ్ చేసి ఉంటారు అని ఒక అంచనాకు వచ్చారు. అనంతరం ఆన్లైన్ టికెట్ బుకింగ్ల ఆధారంగా తొలుత 4గురిని గుర్తించారు. అందులో కిరణ్ కుమార్ పైరసీకి పాల్పడినట్లు నిర్ధారించుకొని అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకి తరలించారు. నిందితుడు గత ఏడాదిన్నర కాలంగా 40కి పైగా సినిమాలు పైరసీ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. అతన్ని విచారిస్తే పైరసీ ముఠాలు మరిన్ని బయటపడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మొత్తానికి ఇది పెద్ద నెట్వర్క్ పైరసీ కుంభకోణం అనేది. ఈ వీళ్ళు తీసి ఇతగాడు ఆ వెబ్సైట్లో పెడితే వాళ్ళు $300 నుంచి $400 ఇవ్వడం, అది తీసుకోవడం. ఇతను ఒక ఏసీ టెక్నీషియన్ అట. అంటే మన మధ్యలోనే ఉండి ఇలాంటి ఇదిలేదో ఆకతాయితనంగా మందే ఉందిలే, ఒక సినిమా తీసి పడితే ఒక $400 వస్తాయి అనేది వీళ్ళు లెక్కేసుకుంటారు. కానీ కొన్ని కోట్లు ఖర్చు పెడితే ఇస్తారు సినిమా, కొన్ని కోట్లు. ఆ కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా థియేటర్కి వెళ్ళి ప్రేక్షకులు చూడకుండా పైరసీ రూపంలో ఇంట్లోనో వెబ్సైట్లోనో చూసేస్తే ఆ నిర్మాతలకి ఎంత నష్టం. ఇప్పుడు అదే అలాగని చెప్పి అన్ని సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడలేని పరిస్థితులు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఓటీటీలు వచ్చినాయి, అవి అఫీషియల్గా నడుస్తున్నాయి. అవి అద్భుతమైన క్వాలిటీలో సినిమా విడుదలైన 100 రోజుల తర్వాత ఎప్పుడో వస్తూ ఉంటాయి. అవి కూడా ఒక్కొక్క సినిమాని బట్టి సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనే దాన్ని బట్టి కూడా వస్తాయి. కాకపోతే ఈ పైరసీ ఇలాంటి వాళ్ళనైతే మాత్రం పైరసీ భూతాలనైతే అరికట్టాలి ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళని పట్టుకున్నారు. ఇంకా విచారణ జరిపి మొత్తం ఈ నెట్వర్క్ మొత్తం అంటే డొంక మొత్తం కదిలించగలిగితే తీగ దొరికింది కాబట్టి పైరసీని కొంతవరకు అరికట్టచ్చు. మరి ఏం చేస్తారో చూద్దాం పోలీసులు.